హాయ్ అండి. ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 20 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి నారాపల్లి కొర్రెముల ఏరియాలో మీకోసము ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకొచ్చానండి. ఈ అపార్ట్మెంట్ మనకి వరంగల్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుందండి. వెరీ క్లోజ్గా ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ వెరీ బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి. స్టాండలోన్ అపార్ట్మెంట్, నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో 2 BHK 1175 SFT ఉంటుంది. 5 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్లో 2 యూనిట్స్ ఉంటాయి. సో కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి ఇమ్మీడియట్గా కాల్ చేసి మీరు ప్రాపర్టీ విజిట్ చేసి నచ్చినట్లయితే మీరు ఫ్లాట్ బుక్ చేసుకోండి. అలాగే మీరు చూస్తున్నదంతా కూడా ఇది 30 ఫీట్ రోడ్ అండి. అండ్ మీరు బిల్డింగ్ వాల్యుయేషన్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ హైలైట్స్ ఏంటంటే వరంగల్ హైవేకి చాలా క్లోజ్గా ఉంటుందండి. అలాగే గట్కేసర్ ORR, దీంతో పాటుగా ఇన్ఫోసిస్ కూడా మనకి ఇక్కడ చాలా దగ్గర వస్తుంది. అలాగే సింగపూర్ సిటీ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. దీంతో పాటుగా బీబీనగర్ ఎయిమ్స్ ఉంటుందండి. అండ్ ఈ ప్రాపర్టీ మెయిన్ హైలైట్ కూడా వరంగల్ నారపల్లి హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఈవెన్ మీరు చూసినట్లయితే బిల్డింగ్ యొక్క ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా డిలైటెడ్గా ఉంటుందండి. అండ్ పార్కింగ్ కన్వీనియన్స్ కోసం 2 మెయిన్ గేట్స్ ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి. ఈ పార్కింగ్ స్పేస్ కూడా 10 కార్స్ పట్టే విధంగా ఈ యొక్క పార్కింగ్ అనేది ఉంటుందండి. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. మంచిగా 2 మెయిన్ గేట్స్ ఇచ్చారు. ఇన్ అండ్ అవుట్ వెహికల్స్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలాగే పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. 10 వెహికల్స్ కంఫర్టబుల్గా ఇందులో వస్తాయి. అండ్ వెహికల్స్ కూడా రావడం వెళ్ళడం కూడా చాలా ఈజీ యాక్సెస్గా ఉంటుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో 2 గేట్స్తో. అండ్ మీరు ఇటువైపు చూసినట్లయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఈ లిఫ్ట్ కూడా 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్న లిఫ్ట్ ఇచ్చారండి. అండ్ ఈవెన్ ప్యానెల్ కూడా ఇక్కడ ఇచ్చేశారు. ఎలక్ట్రిసిటీ ప్యానెల్ కూడా ప్రొవైడ్ చేశారండి. మీరు మళ్ళొకసారి మనము పార్కింగ్ ఏరియా చూసినట్లయితే ఈ విధంగా రైట్ రౌండ్ ఇలా ఉంటుంది. చూడండి ఒకసారి పార్కింగ్ ఏరియా ఎంత డీసెంట్గా ఉంటుందో. సో ఇది పార్కింగ్ ఏరియా అండి. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ పక్కనే స్టేర్ కేస్ కూడా ఇచ్చారండి. ఈ స్టేర్ కేస్ మనకు స్టీల్ రైలింగ్ తోటి స్టేర్ కేస్ ఇచ్చారు. మనం కారిడార్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. 7 ఫీట్ కారిడార్ ఉంటుంది. అలాగే మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇటువైపు లిఫ్ట్ ఉంటుందండి. అండ్ ఇటువైపు స్టేర్ కేస్ ఉంటుంది. స్టాండలోన్ అపార్ట్మెంట్ కాబట్టి ఫ్లోర్లో 2 యూనిట్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇటు సైడ్ది నార్త్ ఫేస్ యొక్క డోర్ అండి. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ప్లీజ్ వెల్కమ్ టు ఈస్ట్ ఫేస్ 2 BHK 1175 అండి. మనం బాల్కనీ నుంచి వ్యూ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా ఈస్ట్ ఫేస్లో ఉన్న బాల్కనీ నుంచి మనము చూస్తున్నటువంటి వ్యూ అండి. చూడండి రోడ్డు కూడా మనకి చాలా క్లోజ్గా ఉంటుంది. జస్ట్ 10 మీటర్స్ డిస్టెన్స్లోనే రోడ్ ఉంటుందండి. ఆ రోడ్కి అటువైపుకే మనకి బస్ స్టాప్ కూడా ఉందండి. ఈ విధంగా మనకి బాల్కనీ వ్యూ అనేది ఈస్ట్ ఫేస్ నుంచి ఉంటుంది. పదండి ఒకసారి మనం ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. మెయిన్ డోర్ చూసినట్లయితే కంప్లీట్గా టేక్ వుడ్ తోటి మెయిన్ డోర్ ఇచ్చారండి. అఫ్కోర్స్ ఇంకా ఈ డోర్కి పాలిష్ అనేది వేయలేదండి. సో పాలిష్ చేశాక ఇంకా చాలా గ్లో ఉంటుంది. అండ్ ఈ డోర్కి కూడా సెంట్రల్ లాకింగ్ ఇచ్చారండి. అండ్ కంప్లీట్గా బ్రాంజ్తో హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేశారు. మనము మెయిన్ హాల్లోకి ఎంటర్ కాగానే ఈ విధంగా లివింగ్ ఏరియా ఆర్ లివింగ్ స్పేస్ అనేది ఈ విధంగా లుక్ అనేది ఉంటుందండి. అటు మెయిన్ డోర్, అటు విండోస్ ఉంటాయండి. ఇదంతా కూడా మంచి ప్రాపర్ వెంటిలేషన్తో ఉంటుంది. ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ ఆర్ లివింగ్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. మనము ఇటువైపు నుంచి కనుక లివింగ్ ఏరియాని చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. కంప్లీట్గా విండోస్ కూడా ఇచ్చారు ప్రాపర్గా. అండ్ ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ కోసం అనేది ఎలక్ట్రికల్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. చాలా స్పేషియస్గా, చాలా మంచి పెద్దగా ఉంటుందండి ఈ లివింగ్ ఏరియా ఆర్ లివింగ్ స్పేస్. సో ఈ లివింగ్ స్పేస్కి అడ్జసెంట్లోనే ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి. చూడండి ఓపెన్ కిచెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా స్పేషియస్గా ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారండి. మంచి సెల్ఫ్ ఇచ్చారు. ప్రాపర్ వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారండి. కింద కూడా మంచి బూటింగ్ స్పేస్ లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఇటువైపు కూడా చూసినట్లయితే అన్ని పవర్ పాయింట్స్ ఇచ్చారు. అండ్ మనకి
ఇలా ఇటు సైడ్ చూసినట్లయితే మనకి ఒక మంచిగా 3 పాయింట్స్ ఇది నల్లా కూడా ఇచ్చారండి. అండ్ అలాగే మనకి వాష్ బేసిన్ అండ్ మంచి 3 బర్నర్ స్టవ్ ఫిట్ అయ్యే విధంగా మంచి ప్రాపర్గా ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా కిచెన్ అనేది ఉంటుందండి. సో కిచెన్కి అడ్జసెంట్లోనే ఇటువైపుగా మనకి ఫ్యామిలీ కోసం అనేది డైనింగ్ స్పేస్ ఉండాలి కాబట్టి ఇటు డైనింగ్ స్పేస్ అనేది వాళ్ళు బిల్డర్ గారు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి. సో డైనింగ్ స్పేస్ నుంచి మనం కిచెన్ చూసినట్లయితే ఇటువైపుగా ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి హాల్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఒకవేళ మనం హాల్ సైడ్ వచ్చి కూడా కిచెన్ని చూస్తే ఇలా కిచెన్ అనేది ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ ఇటువైపు మనము చూసినట్లయితే ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫెంటాస్టిక్గా మంచి ప్రాపర్ డోర్స్ ఇచ్చారండి. అండ్ దాంతో పాటుగా మంచి వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూడండి, ఇలా మనం విండోకి వెళ్ళి చూస్తే అటు మనకి మెయిన్ రోడ్ కొరెమ్ల నారపల్లి రోడ్ కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ప్రైవసీ అనేది మెయింటైన్ చేశారు బిల్డర్ గారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో అపార్ట్ ఫ్రమ్ దేర్ చిల్డ్రన్ కాట్ వాళ్ళకి స్టడీ టేబుల్ కూడా వచ్చే విధంగా మంచి స్పేషియస్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారండి. సో మనము ఇప్పుడు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా ఎలిగెంట్గా చాలా స్పేషియస్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ప్రాపర్ డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మంచి వెంటిలేషన్ ఇచ్చారండి. సూపర్బ్గా ఉంటుంది అండ్ ఈవెన్ మంచి స్పేషియస్గా ఉంటుందండి. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ నుంచి విండో వ్యూ. అండ్ ఇటువైపు నుంచి మనం చూసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది. చాలా ప్రాపర్గా డిజైన్ చేశారు. 10x10 కాట్ అనేది ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ ఎక్స్ట్రా స్పేస్ కోసము లోబ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటువైపు వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ సిట్అవుట్తో వాష్రూమ్ అనేది వస్తుందండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పీస్ఫుల్గా మంచి స్పేషియస్గా ఇచ్చారండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈవెన్ టైల్స్ కానివ్వండి ఏదైనా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటికి వెళ్ళగానే యాజ్ యూజువల్గా మనకు కిచెన్ కనిపిస్తుందండి. అండ్ ఇటువైపు డైనింగ్ స్పేస్ అండ్ ఇటువైపు మనకి లివింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా లివింగ్ స్పేస్. ఒకసారి మళ్ళీ ఇటువైపు నుంచి చూసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ ప్రాపర్టీ డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీ అండి. ఎటువంటి కమిషన్, ఎటువంటి బ్రోకరేజెస్ ఛార్జెస్ లేదండి. బిల్డర్ గారు కోట్ చేస్తున్న ప్రైస్ 55 lakhs ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండ్ నో GST అండి. సో ఈ ప్రాపర్టీ మనకు ఈస్ట్ ఫేస్ అండ్ నార్త్ ఫేస్లో అవైలబుల్ ఉన్నాయండి. ఫ్రమ్ 1st floor to 5th floor అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ ప్రాపర్టీ వరంగల్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుందండి. OC కూడా వచ్చేసింది. సో ప్లీజ్ టైం తీసుకొని తప్పకుండా మీరు ఒక్కసారి ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి. చాలా మంచి లొకేషన్, మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉందండి. మీరు ఈ ప్రాపర్టీని చూసినట్లయితే తప్పకుండా నచ్చుతారండి. కంప్లీట్గా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఇక్కడ నుంచి ఉంటుందండి. సో పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి తప్పకుండా ప్రాపర్టీ విజిట్ చేయండి.